శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్‌ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ నాలెడ్జ్ 2026 చాప్టర్ 5 భారతదేశ జనాభా 2011 లెక్కల ప్రకారం దేశం మొత్తం జనాభా 121.01 కోట్లు, పురుషులు 62.32 కోట్లు 51.47%, స్త్రీలు 58.75 కోట్లు 48.53%, గ్రామీణ జనాభా శాతం 83.4 కోట్లు 68.85%, పట్టణ జనాభా శాతం 37.71 కోట్లు 31.14%. అత్యధిక జనాభా గల రాష్ట్రాలు: 1 ఉత్తరప్రదేశ్, 2 మహారాష్ట్ర. భారతదేశంలో అధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. అతి తక్కువ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్. పిల్లల జనాభా 0 నుండి 6 సంవత్సరాల మధ్య. బాలుర జనాభా 8.57 కోట్లు, బాలికల జనాభా 7.87 కోట్లు. ఎస్సీ జనాభా 16.63%, ఎస్టీ జనాభా 8.6%. భారతదేశ సగటు జనసాంద్రత 382, తెలంగాణ 312, ఆంధ్రప్రదేశ్ 308. అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రాలు: 1 బీహార్, 2 పశ్చిమ బెంగాల్, 3 కేరళ. అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రాలు: 1 అరుణాచల్ ప్రదేశ్, 2 మిజోరం, 3 సిక్కిం. అత్యధిక జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతాలు: 1 ఢిల్లీ, 2 చండీగఢ్. అత్యల్ప జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతాలు: 1 అండమాన్ నికోబార్ దీవులు, 2 దాద్రా నగర్ హవేలీ. భారతదేశ సగటు అక్షరాస్యత 73%, 74.04%. పురుషుల అక్షరాస్యత 80.88%, స్త్రీల అక్షరాస్యత 64.63%. అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రాలు: 1 కేరళ, 2 మిజోరం, 3 గోవా. అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రాలు: 1 బీహార్, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 రాజస్థాన్. భారతదేశ సగటు స్త్రీ పురుష నిష్పత్తి 1000:943. స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా గల రాష్ట్రాలు: కేరళ, తమిళనాడు. అత్యల్పంగా గల రాష్ట్రాలు: 1 హర్యానా, 2 పంజాబ్. అధికంగా గల కేంద్రపాలిత రాష్ట్రం పాండిచ్చేరి.